Hi guys, welcome to our channel Telugu Audio Stories with Maitri. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధని పెళ్లి బంధంలో పార్ట్ 6. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎవరినో కన్విన్స్ చేయడం, ఎవరి కోసమో ప్రాకులాడడం నాకు రాదు. నాకు ఎవరితో అవసరం లేదు. నా నిర్ణయాలను తీసుకుంటాను. నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను. నా లైఫ్ లో నేనే రాజు, నేనే మంత్రి. దట్ ఈస్ రాజ్ నందన్. ఇప్పుడు కూడా నీ దగ్గరికి రిలాక్స్ అవ్వడానికి వచ్చా. నీ పైన ప్రేమ చూపించడానికి కాదు. నువ్వు ఫీల్ అయ్యావని అసలు కాదు అనగానే క్రిస్టియానా కోపంగా చూసింది. ఎందుకలా చూస్తున్నావు? జెన్యూన్ గా చెప్తున్నాను. అబద్ధపు మాటలతో అద్దాల మేడ కట్టి అందులో నిన్ను ఉంచలేను నేను. ఆ మాటకొస్తే నువ్వు కూడా నన్ను అవసరానికి వాడుకుంటున్నావు. నాకు కావాల్సింది నాకిచ్చి నీకు కావాల్సింది నువ్వు తీసుకుంటున్నావు. ఏమై రైట్ అన్నాడు రాజ్. వాట్? అలా ఎలా చెప్తావు? నాకు నువ్వంటే చాలా ఇష్టం. దానికి అవసరం అనే పేరు పెట్టకు. నీకోసం అవసరమైతే నా ప్రాణాలు ఇస్తాను బేబీ. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం రాజ్ అంటూ రాజ్ పెదాలని అందుకుంది. అర నిమిషం తర్వాత, ఓ రియల్లీ? అయితే ఈ క్షణమే నేను ఓకే చేస్తే నీ అసైన్మెంట్లు అన్ని స్పాయిల్ చేసి నాతో శాశ్వతంగా ఉండిపోవడానికి నా ఫామ్ హౌస్ కి వచ్చేస్తావా అని రాజ్ అనగానే షాక్ కొట్టిన కాకిలా అయిపోయింది క్రిస్టియానా. ఇంకో మాట నోట రాలేదు. వాట్ బేబ్, వస్తావా నా కోసం అడిగాడు రాజ్. అంటే ఇప్పటికిప్పుడు కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సల్ అంటే లీగల్ గా అంటూ ఆగిపోతుంది క్రిస్టియానా. అవన్నీ నేను చూసుకుంటాను బేబ్. ఎంత డబ్బైనా పర్వాలేదు. ఒక్క నోటీస్ కూడా నీ పేరున బయటికి రాకుండా నేను చూసుకుంటాను. వాట్ యు సే? కమాన్ చెప్పు బేబ్. నీ కెరీర్ ని నా కోసం సాక్రిఫైస్ వదిలేస్తావా అని సూటిగా చూస్తూ అడిగాడు రాజ్. రాజుతో ఒక్కసారి ఏదైనా మాట అన్నామంటే దానికి కట్టుబడి ఉండాలి. ఇక అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి ఉండదు. కాబట్టి తను చాలా తెలివిగా సమాధానం చెప్పాలి అని క్రిస్టియానా తన ఆలోచనలో ఉండగా, ఏమైంది? నీ ప్రేమ ఎక్కడ? నీ ప్రాణం గాలిలో కలిసిపోయే ప్రాణం కాదు కదా. నా వల్ల సంపాదించుకున్న నీ కెరీర్ ని కూడా నువ్వు వదలలేవు. నువ్వే కాదు, ఎవరైనా అంతే. అసలు ఈ లోకంలో అందరూ అంతే. నీకోసం ప్రాణమైనా ఇస్తామంటారు అని ఆగిపోయాడు రాజ్. ఎప్పుడో తన 6 ఏళ్ల ప్రాయంలో తల్లి సుమతో తండ్రి కిషోర్ అన్న మాట. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను సుమ, నీ హెల్త్ జాగ్రత్త అని. ఆ మాట రాజ్ కి గుర్తుకు వచ్చింది. ఎంత నమ్మింది మమ్మీ మిమ్మల్ని. ఐ హేట్ యూ డాడ్ అని మనసులో అనుకుంటూ బాటిల్ ఎత్తి గడగడ తాగేశాడు రాజ్. అది కంప్లీట్ అవ్వగానే నేలకేసి కొట్టాడు. ఎవరొకరి కోసం ఇంకొకరు ప్రాణాలు తీసుకోరు. అది లవర్స్ అయినా సరే, భార్యాభర్తలైనా సరే, తోబుట్టువు అయినా సరే. అసలు అలాంటి ఆప్షనే ఉండదు. అదొక పాపులర్ డైలాగ్ అంతే అంటూ గట్టిగా నవ్వేశాడు. ఒకటే డైలాగ్, నీకోసం నా ప్రాణమైన ఇస్తా అని గట్టిగా నవ్వి, గాడిద గుడ్డు లాంటి డైలాగ్. యునో, సృష్టిలో గాడిద గుడ్డు అనేది లేదు. మనం మాట్లాడుకునే మాటలో ఉంది. గాడిద గుడ్డు లాంటి డైలాగే నీకోసం నా ప్రాణమైన ఇస్తా అన్న ఈ డైలాగ్ కూడా అంటూ గట్టిగా నవ్వుతాడు రాజ్. మరొకసారి సైలెంట్ గా ఉండిపోతుంది క్రిస్టియానా. ఇంకా పొడిగిస్తే తనకు ఇన్సల్ట్ తప్పదని గ్లాస్ నిండా డ్రింక్ నింపి రాజ్ నోటికి అందించింది నవ్వుతూ. అది తీసుకుని గడగడ తాగేశాడు రాజ్ తన బాధని మర్చిపోవడానికి. మందు రాజ్ వీక్నెస్ అని క్రిస్టియానాకి బాగా తెలుసు. అది తాగితే చాలు సగం రిలాక్స్ అవుతాడు. మిగతా సగం రిలాక్స్ అవ్వడానికి తనుందిగా. ఫీల్డ్ లోకి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఆ పోటీని తట్టుకొని తన ఉనికిని కాపాడుకోవడానికి ఇంకొన్నాళ్ళు మోడలింగ్ ఫీల్డ్ లో రారానిగా వెలగడానికి తన కెరీర్ కి ఏ రకంగా చూసినా రాజ్ కంపెనీతో అగ్రిమెంట్ చాలా అవసరం. కాబట్టి రాజ్తో గొడవ పడలేను అనుకుంది క్రిస్టియానా. చెప్పు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు గట్టిగా అంటుంది లక్ష్మి. ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఉంది సియా. శాంభవి సియాని ఎగతాళిగా చూస్తూ, సియా, మా అమ్మ ఫీలింగ్ తో ఇంకా
మా అందరి ఆశలతో ఆడుకుంటున్నావు. నీకు వాడితో కలిసి బ్రతికే ఉద్దేశం లేకపోతే ముఖం మీద చెప్పు. నీకు విడాకులు ఇప్పించి ఒక మంచి అమ్మాయిని చూసి వేరే పెళ్లి చేస్తాం మా వాడికి. అసలు వాడికి ఏం తక్కువ? అందం లేదా? ఐశ్వర్యం లేదా? అంది శాంభవి. నాకేమో నీ గర్భసంచి పైన నీటి పొక్కులు ఉన్నాయని, ట్రీట్మెంట్ జరుగుతుందని, పిల్లలు కనడానికి కొంచెం టైం పడుతుంది అమ్మమ్మ గారు అని చెప్పావు. నేను కూడా నీ మాట నిజమని నమ్మాను. ఎందుకు నమ్మానో తెలుసా? నువ్వు నిజాలు మాత్రమే మాట్లాడతావని. ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను, నువ్వేంటో నాకు తెలుసు అని ఇప్పటి వరకు నేను అనుకున్నాను. కానీ నీలో కనిపించని కోణం ఉందని మీ మమ్మీతో మాట్లాడాక నాకు అర్థమయ్యింది అంటుంది కోపంగా లక్ష్మి. అది కాదు అమ్మమ్మ గారు అని సియా అనగానే, నోరు మూసుకో, ఇక నీ మాయ మాటలు నేను నమ్మను. ఏ తల్లికైనా కూతురికి తలనొప్పి వచ్చినా తెలుస్తుంది. అలాంటిది నీకు ఈ ప్రాబ్లం ఉందని మీ మమ్మీకి తెలియకుండా ఉంటుందా? మా గురించి వదిలేయి. చావు బతులో ఉన్న మీ మమ్మీ నీ పిల్లల్ని చూడాలని ఆరాట పడుతుంది. కనీసం ఆమె పైన కూడా నీకు కనికరం లేదా? ఇవాళ చాలా బాధగా అనిపించింది ప్రేమిలతో మాట్లాడితే. ఇక్కడ నాకు అబద్ధం చెప్పావు. పైగా నా మనవడు కొన్నాళ్ళు పిల్లలు వద్దంటున్నాడు అని వాడిపైన మీ మమ్మీతో మరొక అబద్ధం చెప్పావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నాకు అర్థం కావడం లేదు. చాలా కోపంగా అడిగింది లక్ష్మి. ఇక సియ్యకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆల్రెడీ అంతకుముందు జరిగిన రాజ్ సంఘటన ఆమె కళ్ళల్లో తిరుగుతుంటే తన బ్రెయిన్ పని చేయడం లేదు. ఇక వీటికి సమాధానం ఎలా చెప్పాలో తెలియక కళ్ళు తిరిగి పడిపోయింది సియా. ఎంత తెలివైంది, టైంకి కళ్ళు తిరిగి పడిపోయింది అని మనసులో అనుకుంటూ వచ్చి, అయ్యో సియా పడిపోయావా అంటుంది శాంభవి. లక్ష్మి కంగారుగా, ఏమైంది సియా? ఏమైంది తల్లి, అలా పడిపోయావు? అయ్యో అమ్మాయి స్పృహలో లేదు అంటూ అరుస్తుంది. వెంటనే శాంభవి డోర్ తీసి పని వాళ్ళని పిలుస్తుంది. ఆ వెంటనే లక్ష్మి బెడ్ పై సియాని పడుకోబెట్టి వాటర్ చల్లుతారు. అయినా సియా స్పృహలోకి రాదు. శాంతి కంగారుగా వచ్చి, ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది. లక్ష్మి ఇంకా శాంభవిని. చేసేవన్నీ ఎదవ పనులు. గట్టిగా అడిగితే కళ్ళు తిరిగి పడిపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది వదిన అంటుంది శాంభవి. నువ్వు నోరు మూయి శాంభవి, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? చూడు, ఆ అమ్మాయికి ఫుల్ గా ఫీవర్ ఉంది. నేనే చూసుకోకుండా కాస్త గట్టిగా మాట్లాడాను. పాపం కళ్ళు తిరిగి పడిపోయింది అని శాంతి త్వరగా డాక్టర్ కి కాల్ చెయ్యి అంటుంది లక్ష్మి. డాక్టర్ రావడం, సియకి చెక్ చేయడం, మెడిసిన్ ఇచ్చి వెళ్లిపోవడం జరుగుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన సంపత్, డాక్టర్ ఎందుకు వచ్చాడు అని శాంతిని అడుగుతాడు కంగారుగా. సియకి ఫీవర్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పగానే బాధగా ఒక నిట్టూర్పు వదులుతాడు సంపత్. పాపం సియ ఎంత బాధని తట్టుకుంటుంది. అమ్మాయి ఇంతకి ఇప్పుడు ఎలా ఉంది తనకి అని అడుగుతాడు. ఫీవర్ తగ్గడానికి మెడిసిన్స్ ఇచ్చి కాసేపట్లో కళ్ళు తెరుస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఇంతకీ ఏం జరిగింది అండి ఆఫీస్ లో ఏదైనా అనుమానంగా అడుగుతుంది శాంతి. హా, ఆఫీస్ లోనే చిన్న ఇష్యూ. రాజ్ అది ఉంది కదా మోడల్ క్రిస్టియానా, దాని వల్లే ముఖ్యంగా రాజ్ చాలా బాధ పెడుతున్నాడు సియని. అక్కడ తనకి చెప్పుకునే వాళ్ళు లేక, ఇక్కడ మనకు తెలిసిన మనం ఏమి చెయ్యలేమని మధ్యలో ఆ అమ్మాయి చాలా సఫర్ అవుతుంది. ఈ రాజ్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు అంటూ తన రూమ్ లోకి వెళ్తాడు సంపత్. చాటుగా వాళ్ళ మాటలు విన్న శాంభవి ఆఫీస్ లో ఏదో జరిగింది అది తెలుసుకోవడానికి వెంటనే సియా మేనేజర్ అయిన రీమాకి కాల్ చేస్తుంది. హలో, దిస్ ఇస్ రీమా హియర్ అంది సియా మేనేజర్ ఫోన్ ఎత్తగానే. హాయ్ రీమా, హౌ ఆర్ యూ అని వినపడింది అటువైపు నుంచి. ఐఎమ్ గుడ్, హూ ఆర్ యూ అని అడిగింది రీమా. నేను ప్రతి నెల నీకు గిఫ్ట్ గా అకౌంట్ లో డబ్బులు వేస్తాను అనగానే రీమ కళ్ళు మెరిశాయి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.